స్వాతి వరుణ్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో నేనైతే కనుక లైఫ్లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే కనుక కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాను. నాకైతే ఇక్కడికి చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. చాలా మూవీస్లో చూశాను. నాకు బాగా గుర్తున్న ఒక మూవీ అయితే చెప్తాను. వకీల్ సాబ్ మూవీలో నేను చూసిన ఇదే అనమాట కేబుల్ బ్రిడ్జ్. అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ నైట్ టైం చూస్తే కనుక చాలా బాగుంటుంది. సో నేను నైట్ టైం రాలేదు, బట్ డే టైంలో అయితే వచ్చాను. ఎందుకంటే కేబుల్ బ్రిడ్జ్ నైట్ టైం ఫుల్ లైటింగ్తో ఎక్కువసార్లు నేను మూవీస్లో మనం చూసాం కదా, ఎక్కువ నైట్ టైంలో అయితేనే ఇది చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు డే టైం కాబట్టి అంత అందంగా అయితే లేదు, బట్ నాకు చూడాలనుకుంటున్నా. సో ఇప్పుడైతే కనుక నేను ఈ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చానండి. చాలా బాగుంది. మనకు ఆల్మోస్ట్ ఫిలిమ్స్లో చాలా మూవీస్లో మనం చూసే ఉంటాం ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్నా. సో ఈరోజు ఎట్లా ఫ్రీగా ఉన్నాను కదా అనేసి ఒక క్యాబ్ కాదు ఒక ఆటో పట్టుకొని అయితే ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో మొత్తానికి వచ్చేసి నా ఒక కోరిక అయితే తీరిందబ్బా. కేబుల్ బ్రిడ్జ్ చూడాలి అనుకున్నా, చూసేసాను. ఇక్కడ చాలా అంటే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. లొకేషన్ మాత్రం చూడ్డానికి చూసారు కదా, చుట్టూ వ్యూ కూడా చాలా బాగుంది. చుట్టూ ఒక అడవిలాగా ఉంది మొత్తం. అయితే మాత్రం వకీల్ సాబ్ మూవీలో చాలా బాగుంటుంది మనకి లొకేషన్ చూడడానికి. చాలా మూవీస్లలో ఉన్నాయి, కానీ నాకు బాగా గుర్తున్న మూవీ అయితే వకీల్ సాబ్ అనమాట. మనకి ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి దగ్గరలోనే. ఇన్నోర్బిట్ మాల్ అక్కడ దూరంగా అయితే ఇన్నోర్బిట్ మాల్ ఉంది. మీకు కనిపిస్తుందో లేదో, జూమ్ చేస్తే కెమెరా మొత్తం షేక్ అవుతుంది. సో నేనైతే జూమ్ చేయట్లేదు. బట్ ఇప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జ్ మొత్తం అలా వాకింగ్ చేసుకుంటూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఈ మధ్య ఏ ఖాళీ ఉన్నా కదా అనేసి ఇంకా ఎప్పుడు కుకింగ్ వీడియోస్ చేసి నాకే బోర్ కొడుతుంది. జనాలకు కూడా బోర్ కొడుతున్నట్టుంది. వ్యూస్ కూడా సరిగా రావట్లేదు. సో అందుకనేసి ఈరోజు నాకు ఖాళీగా ఉన్నా ఎంతైనా వెళ్దాం అనుకుంటున్నా. కానీ చాలాసార్లు అనుకున్నా కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుందో చూడాలి అని. నాకు తెలిసిన ఒక అక్క చెప్తున్నారు బాగుంటుంది కాకపోతే వెళ్ళి చూడండి. ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికైతే నేను వచ్చాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఒక్కదాన్నే వచ్చాను. చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. కింద బోటింగ్ కూడా ఉంది. ఒక నిమిషం. కింద వాటర్ బోటింగ్ చాలా బాగుంది అబ్బా. చుట్టూ లొకేషన్ అయితే మాత్రం ఎంతైనా మనకి కొన్ని చూడదగిన ప్రదేశాలను చూస్తే ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా చాలా ఉన్నట్టున్నాయి. ఐటీసీ ఏదో మాల్ ఉంది అక్కడ ఒకటి. వీళ్ళైతే ఒక చిన్న షాపింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. చూడాలి. ఒక్క నిమిషం ఫ్రంట్ క్యామ్ పెట్టుకొని ఒక సెల్ఫీ తీసుకుంటా. ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంది. చాలా బోట్స్ వెళ్తున్నాయి. అక్కడ దూరంగా ఒక బోట్ అయితే వస్తుంది. ఇప్పుడే ఒకటి వెళ్ళిపోయింది బ్రిడ్జ్ కిందకి. మరి ఎక్కడ ఉందో దీనికి ఎంట్రీ పాయింట్ అర్థం కావట్లేదు. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనసుకు ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, ఏదో ఒక చిన్న వీడియో మీతో షేర్ చేద్దాం అనుకొని సింపుల్ వీడియో అనమాట. ఎలాగో నాకు చూడాలి అనుకుంటున్నా. నేను నాతో పాటు మీకు కూడా చూపిద్దామనేసి. అంటే అందరూ చూసిన వాళ్ళే ఉండరు కదా, సో చూడని వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో అనమాట. సో ఒకసారి ఈ వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్ కేబుల్ బ్రిడ్జ్ అనేది. ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి, ఓకేనా. లేదు ఒకవేళ డైరెక్ట్గా చూడాలనుకున్న వాళ్ళు కూడా తప్పక విజిట్ చేయడం. చాలా బాగుంది. ఇక్కడ చుట్టూ ఒక చిన్న అడవిలా కనిపిస్తుంది అనమాట. ఈ లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను దారిలో వచ్చినప్పుడు చాలామంది హీరోస్ హౌస్లు కూడా చూసా. శ్రీహరి వాళ్ళ చూసా, బాలకృష్ణ వాళ్ళ చూసా, ఇంకా కొన్ని చూసాను. అంత ఐడియా అయితే లేదు, కానీ చాలా బాగుంది. అంటే మనం ఎంతైనా టీవీలో చూడడం వేరు, డైరెక్ట్గా చూడడం వేరు కదా. హ్యాపీనెస్ వేరు అనిపిస్తుంది. సో ఇదైతే ఐఎమ్ ఫుల్ హ్యాపీ. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే మాత్రం లొకేషన్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. వాటరు, బోటింగు తప్పక విజిట్ చేయొచ్చు ఎవరైనా అనుకుంటున్నాను నేనైతే. బట్ అందరికీ నచ్చాలని లేదు. నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, అంతే కదా. సో ఇది అనమాట ఈరోజు మన కేబుల్ బ్రిడ్జ్ వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను. ఇంకా చాలండి, ఊరికే లాక్ చేస్తే మీకు కూడా బోర్ అనిపిస్తుంది. సో వీడియో అయితే ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి అక్కడ ఇన్నోర్బిట్ మాల్ ఉంది. వీలైతే ఈ మాల్కి వెళ్ళి ఒక చిన్న షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా. సో చూస్తా, ఓకేనా.
కానీ అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఇంట్లోనే కాకుండా కుకింగ్ వీడియోస్ జనరల్గా చేసి నాకే బోర్ అనిపిస్తుంది. సో కొంచెం అటు ఇటు తిరిగినామంటే కొంచెం మనసు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ప్లస్ మీకు ఏదైనా కొంచెం కొత్తగా చూపించినట్టు ఉంటుందనేసి ఈ చిన్న వీడియో అయితే. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి, అలాగే వీడియో ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తా. ఓకేనా? సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో మాత్రం ఒక చిన్న లైక్ కొట్టండి అబ్బా. ఓకేనా? బాయ్ బాయ్. మరొక నెక్స్ట్ అద్రిపోయే వీడియోతో మీ ముందుకు వస్తా అని అనుకుంటున్నా. బాయ్. ఒకటి మొత్తం ఉన్నాయన్నమాట ఇక్కడ. Thank you.